గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఎలాంటి సహాయం అయితే అక్కడ ఉన్నటువంటి బాధితులకు అందించారో, ఇవాళ పిఠాపురంలో బాధితులుగా ఉన్న వాళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలాంటి సహకారము సహాయము అందించాలని మేము కోరుకుంటున్నాం. ఊరికే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లేసి వస్తే ఆ బురదని ఆల్రెడీ వరద వల్ల వచ్చిన బురదను కడుక్కోవడానికి జనం ఇబ్బంది పడుతుంటే ఈ బురదను కడుక్కోవడానికి ఇంకా ఇబ్బంది పడతారు తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఉత్తుత్తి మాటలతో ఉపయోగం లేదు. ఇప్పటికే ₹1,00,00,000 ఇచ్చాను అని ఘనంగా చెప్పుకున్నటువంటి 1,000 కోట్ల అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ₹1,00,00,000 ఎక్కడిచ్చాడో, ఎవరికి ఇచ్చాడో, ఏం చేశాడో కూడా తెలియదు. అది కూడా పార్టీ ఫండ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఈ పార్టీకి డబ్బులు చేరిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ₹1,00,00,000 ఇంకా గాలిలో ఎగురుతున్నాయి, ఇంకా కిందకి దిగల. అదే ఎవరికి ఇస్తారో చెప్పలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తారా? గాలిలో ఎగురుతున్నాయి, ₹1,00,00,000 గాలిలో ఎగురుతున్నాయి, ఇంకా ఎక్కడ ల్యాండ్ అవుతాయి తెలియలా. ఇవాళ పిఠాపురంలో అయినా ల్యాండ్ అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ₹1,00,00,000 మూట ఏమన్నా పిఠాపురంలో ల్యాండ్ అయితా? లేదు, ఉత్తుత్తి మాట్లాడేసి అక్కడ కూడా బురద జల్లేసి వస్తాడా? ప్రజలను ఆదుకోవడానికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళకి ఏం అవసరం అది చూడాలి తప్ప ప్రజలకు అవసరం లేని భయాన్ని వాళ్ళలో సృష్టించి వస్తున్నాడు. ప్రతి చోట విజయవాడ వెళ్ళి అలాగే చేశాడు. ఇప్పుడు పిఠాపురం కూడా అందుకే వెళ్తున్నాడా? నంబర్ 2 ఇంకోటి మీద ఇందాక అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని, అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శిస్తారా అని చెప్పేసి. గతంలో విమర్శించినందుకు ఆయన వేసిన ఎత్తుకి చిత్తు అయిపోయి గొక్కెట్టేడుతో ప్రెస్ ముందు చేర్చాడు. సీఎం స్థాయి నుంచి నడి రోడ్లోకి వచ్చి విపక్షంగా మిగిలిపోయి, ప్రతిపక్షం కూడా లేకుండా. ఆయనకి గనక కనువిప్పు కలిగి ఉంటే, అతను ఓటమి కారణాలు తెలుసుకోగలిగి ఉంటే, జ్ఞానోదయం అయినటువంటి రాజకీయ నాయకుడిగా పరిణతి కనుక చెంది ఉంటే ఇవాళ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని నోరెత్తి మాట్లాడు నాకు తెలిసినంత వరకు. అయినా సరే మాట్లాడాడు. పరిణతి చెందలేదు. కనీసం మాట్లాడాల్సి వస్తే, అంటే విమర్శలు చేయడానికి కాదు, కనీసం ప్రస్తావించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించినా చాలు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు కదా గత 5 ఏళ్ల పాటు. ఇప్పుడంటే జనం చెత్తలో పెట్టి పడతారులేండి ఆ మాట. అంటే ఇప్పుడు అనాలండి ఆ మాట. కానీ రాజకీయంగా విమర్శ చేస్తే మేము తీసుకుంటాం సార్, తప్పులేదు. ఇప్పుడు ఒక ఏరియా ఎఫెక్టెడ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన నాయకుడు ఎవడైనా సరే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు. అది రాజకీయం యొక్క ధర్మం. అలా విమర్శనాత్మకంగా అతను చేసే భాష ఉంటే పర్లేదు, మేము మాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. కాకుండా బురద జల్లే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజలకు పైసా కూడా ఉపయోగకరం కాని విధంగా కనుక ఉంటే మాత్రం ఇంకా రాజకీయాల్లో అతడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనవసరం అన్న విషయం ఆయన గ్రహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విపత్తుకి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్తూ ఉన్నారు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ఏలేరు అండ్ బుడమేరు ఈ 2 విపత్తుల వల్ల జరిగిన నష్టం 10,000 కోట్లకు పైనే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వక్కర్లా, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్, ఆ ప్రభుత్వ తప్పిదం అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు. ఆ ₹1,00,00,000 కూడా ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అంటే ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని? సార్ మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ ఏమి చేయట్లేదు సార్. ఇంతకు ముందు అతను ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష. వాళ్ళ నాన్న హైదరాబాద్ లో నాకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నేను రాజకీయాల్లో వచ్చాను అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ లో మొట్టమొదటిగా నమోదు పరిచాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి 57 లక్షలు. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లకు అధిపతులు అయ్యారు అంటే ఈ ప్రజలు పెట్టిన భిక్ష. ఈ ప్రజలు పెట్టిన భిక్షని ఆ ప్రజలు ఆకలితో అలవటిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సహకరించాలి, లేదా స్వచ్ఛందంగా మీరైనా సరే పెద్ద మొత్తంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కిటీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇస్తూ ఉన్నారండి. చాలా మంది ఎంప్లాయీస్ ఒక రోజు జీతం ఇస్తూ ఉన్నారు, డొనేట్ చేస్తూ ఉన్నారు. సార్ ఎవరి దాకా ఎందుకు సార్, అతి సామాన్యురాల్ని, బిలో మిడిల్ క్లాస్, పావర్టీ దగ్గరగా ఉన్న వ్యక్తిని నేనే నిత్యావసరాలు పంచడానికి వెళ్తే ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. అప్పు చేసి మరీ తీసుకెళ్ళాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి అని. అట్లాంటి నేనే అంతదా వెళ్తే నాకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అప్పు చేసి మరి వెళ్ళి సహాయం చేసి వస్తే 1,000 కోట్లు ఉన్నాయి, నువ్వెంత చేయాలి సార్? నీ వెనకాల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో సవాల్ చేశాడు సార్, ఒకసారి గుర్తుందో లేదా మీకు? మాకు గుర్తుంది. ఇంకా 150 మంది మేము కన్నెర్ర చేస్తే నువ్వు అసెంబ్లీలో ఉండగలవా అని ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, ఆ రోజు చిటికేసి 150 మంది ఈ రోజు చిటికేసి వరద బాధితులను ఆదుకోగలరా?
ఆ రోజు ప్రజల సొమ్ము తిని మీరు అసెంబ్లీలో కూర్చొని నిద్రలు పోయిన మీ నాయకత్వం అంతా ఇవాళ నిద్రపోవడానికి కూడా కడుపులో పేగులు ఆకలి తలమటిస్తూ ఉంటే కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నటువంటి బెజవాడ వాసుల్ని మీ 151 మంది ఆదుకోగలరా? ప్రభుత్వానికి అదే చంద్రబాబు నాయుడు గారికి చిటికేసి వాళ్ళు చెప్పగలరా, ఇదిగో నా 150 మంది ఇంత ఫండ్ ఇస్తున్నాం గవర్నమెంట్ కి, నువ్వు చేయలేకపోయో నేను చేస్తున్నా అని ఇవాళ చిటికేసి ఛాలెంజ్ చేయగలరా జగన్? వ్యాలిడ్ డిమాండ్. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయాలో అంత చేస్తుంది, దానికి మించి జన సైనికులు ఎంత చేస్తూ ఉన్నారు. దాని తర్వాత టీడీపీకి టీడీపీ నాయకులు చాలామంది సపోర్ట్ చేశారు. కూటమి రావాలి ఆంధ్రప్రదేశ్లో, ఈ జగన్ అనే నియంత పోవాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరద బాధితులకు బాసటగా నిలుస్తూ ఉన్నారు. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. 175 మంది మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం అని చెప్పి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 25 నుంచి 50 కోట్లు కదా. ఇప్పుడు ఆ పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా కలిసి కూర్చున్నా జస్ట్ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం వాళ్ళకి. కానీ కోటి ప్రకటించారా, కోటి కూడా ఇవ్వట్లా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని చూసి చిటికేసిన నువ్వు నీ 150 మంది ఈ రోజు చిటికేయండి బెజవాడ కూడా అంటున్నాను. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి చిటికేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, కానీ సహాయం అందించి 150 మంది చిటికేయమని చెప్పండి. రైట్ అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏంటో ఈ మధ్య వరద బాధితుల్ని పరామర్శించడానికి జనాల్లోకి వస్తూ ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు 60 నెలల పాటు, 5 ఏళ్ల పాటు ఆయన జనాల్లోకి వచ్చిందే చాలా తక్కువ. వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టుకుని అంటే పోలీసుల సెక్యూరిటీతో పైన విమానాలు వెళుతుంటే కింద చెట్లను నరికేసి, లేకపోతే కింద ట్రాఫిక్ని ఆపేసి ప్రజలు చాలా ఇబ్బంది పడేలా, వాహనదారులు చాలా ఇబ్బంది పడేలా చేశారు. ఈయన పరదాల ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్షాలు, అంటే అప్పటి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించిన పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తూ ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. బురదలోకి దిగారు, మోకాల్లోతు నీటిలో ఆయన బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డిలో అంటే 11 స్థానాలకు పరిమితమైనప్పుడు హిమాలయాలకు పోదాం అనుకున్నాను అని చెప్పినప్పుడు మరి వైసీపీ నేతలే అవాక్కయ్యారట. మరి ఇప్పుడు జనాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండాలి ఫ్యామిలీతో, ఆయన వ్యక్తిగత పర్యటన. పాస్పోర్ట్లో వచ్చిన కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన లండన్ వెళ్ళలేకపోయారు. నిజంగా వరద ఇంత తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న సమయంలో ఆయన నిజంగా లండన్ వెళితే అది వేరే సంకేతం వచ్చేది. కానీ పాస్పోర్ట్ ఇష్యూస్ వల్ల ఆయన ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇలాఖా పిఠాపురంలో పర్యటించబోతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు అంటే ఆయన లాస్ట్ ప్రచారం పిఠాపురంలోనే జరిగింది. అప్పట్లో వంగా గీత అప్పటి అభ్యర్థి, వంగా గీతమ్మను గెలిపించుకోండి, మీకు డిప్యూటీ సీఎం చేస్తాను అని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్లు అందరికీ తెలిసినవే. మిథున్ రెడ్డిని అక్కడ దింపారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు, అలాగే ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించారు, ఇంకా చాలా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ భారీ గెలుపును ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు. వంగా గీత కూడా చాలా సైలెంట్ అయిపోయారు. ఈ రీసెంట్గా వచ్చారు పిఠాపురంలో, అక్కడ వరదని అంటే ఏలేరు కాలువకు అక్కడ గండిపడింది కాబట్టి పిఠాపురం నియోజక